రఘువంశం అయిపోయింది కనుక కౌముది పాఠం యొక్క పునశ్చరణే మనం తీసుకోవచ్చు. మనం కౌముది పాఠంలో గోగ్రం గవాగ్రం వరకు చెప్పుకున్నాం కదా, గవేంద్ర కూడా చెప్పుకున్నాం. ఇంద్రేచ కూడా ఆ రోజు అయిపోయింది. ఇంద్రేచ కూడా చిన్నది కాబట్టి దాంతో పాటు ఇంద్రేచ కూడా అనుకున్నాం ఆ రోజు. నాకు అర్థమైనట్టే కదా. గోగ్రం గవాగ్రం 3 రూపాలు, గో ప్లస్ ఇంద్రం అన్నప్పుడు సూత్రాలు ఏమిటి, వరుసగా ఏమి సూత్రాలు ఉన్నాయి? అది కేవలం చెప్పుకోవడంగా తర్వాత ఖండించబడుతుంటుంది. ఏంగా పదార్థాది ఒక రూపం ఉంది, దాన్ని ఖండించినప్పుడు కూడా తర్వాత అది వస్తుంది. దాని తర్వాత సర్వత్ర విభాషా గో ఉందండి. సర్వత్ర విభాషా గోహు ఆ మధ్యలోనే అకార ప్రశ్న తెలుసుకున్నాం. ఆ మధ్యలోనే తెలుసుకున్నాం సూత్రాలు, సూత్రం కాదు స్వార్థం తెలుసుకున్నాం. దాని తర్వాత ప్రకృతి భావం ప్రారంభమైంది గురుగారు. ప్రకృతి భావం 1లో మనం తర్వాత పదాంతే కిం ఏంగంత సిక్కిం ఆ ప్రకృతి నేర్చుకున్న తర్వాత అవంగ్ స్ఫోటానిస్తే చెప్పుకున్నాం. తర్వాత అవంగ్ స్ఫోటానిస్తే అవునండి. ఈ 3 రూపాలు 3 సూత్రాలు ఉన్నాయి. యచోయో అనేది ఖండించబడుతుంది. దానికంటే విశేషమైనటువంటి సూత్రాలు ఏమిటంటే, మొదటిది ఏంగ పదాంతది, దాంట్లో వచ్చే రూపం గోగ్రం, దాన్ని ఖండించి వచ్చేటువంటి ఇంకొక సూత్రం సర్వత్ర విభాష గోనం. సర్వత్ర విభాష అనే సూత్రం చేత ప్రకృతి భావం వచ్చి గో అగ్రం, వికల్పంగా మళ్ళీ వెనక్కి గోగ్రమం ఉండేది ఉంది ఇట్లా. దాని తర్వాత అవంగ్ స్ఫోట అవంగాదేశం అవ అనేటువంటి గవాగ్రం. 3 రకాల రూపాలు ఉన్నాయి. ఇంద్రీచ సూత్రం అని చెప్పింది గవేంద్ర. గో శబ్దానికి ఇంద్ర శబ్దం పరంగా ఉంటే, ఇంత క్రితం మనం చెప్తున్నాం చాలాసార్లు, ఒక ప్రత్యేకమైనటువంటి పదము ఆల్రెడీ సిద్ధమై, అది వేదంలో కావచ్చు, మరి వేద వ్యవహారంలో కావచ్చు, అది ప్రభుత్వం ఉంటే అది ఈ చెప్పిన సూత్రాలు దేనికి కూడా అడ్జస్ట్ కాకపోతే ప్రత్యేక సూత్రాలు చెప్పాల్సి వస్తాయి. ప్రత్యేక సూత్రాలు కానీ ఏదో వార్తికలు కానీ దాని ద్వారా దాన్ని మనం అంగీకరించడం, వ్యాకరణ బద్ధకంగా చేయడం అనేది. కనుక గవేంద్ర అనే పదం దాదాపు సిద్ధమై ఉంటుంది. ఇంకా దానికి గో ప్లస్ ఇంద్ర ఇంద్రేచ్ఛ సూత్రం ప్రకారంగా ఇది నిత్యంగా వచ్చింది. అవంగ్ స్ఫోటాయనస్య సూత్రంలో వికల్పంగా వస్తుంటే వికల్పం కాదు అని ఇంద్రేచ్ఛ చెప్పడం చేత కూడా, అంటే ఇంద్ర శబ్దం పరంగా ఉన్న కూడా అనేటువంటి వికల్పం చెప్పకుండా నిత్యంగా వస్తే కవీంద్ర అయింది. అంటే వీటికి ప్రకృతి భావాలు కానీ లేకుంటే పూర్వపాలు కానీ లేవు. ఇద్దరు పూర్వం ఎట్లా ఉండదు, ఎందుకంటే అతిపరంగా అత్త అనేది చెప్పే కనుక గోవింద్ర అనేటువంటి పూర్వభూమ సూత్రం దీనికి అనువర్తించే కనుక మనకేం సంబంధం లేదు. యచోయవాయావహ వస్తున్నది, యచో తర్వాత సర్వత్ర విభాషకు సూత్రం ప్రకృతి భావం రావాలి. ఎందుకంటే సర్వత్ర విభాషకు అచ్చుపరంగా ఉండదు, అత్త కదా అచ్చు కనుక దాన్ని ఖండిస్తూ అవంగ్ స్ఫోటాయనస్య సూత్రం ప్రకారంగా అవంగాదేశం వస్తూ ఉంటే, అవంగాదేశం వస్తున్నది కానీ అది వికల్పంగా వస్తుంటే ఖండిస్తూ ఇంద్రేచ్ఛ సూత్ర ప్రకారంగా నిత్యంగా వచ్చి కవేంద్ర అనేటువంటి రూపం సూచించబడింది. ఇంత రూపమే చెప్పుకున్నాం. దీని తర్వాత ఏం సూత్రం ఉంది? దీని తర్వాత దూరాదూతేచ్ఛ ఉందండి. అయితే ఈ అవంగ్ స్ఫోటాన్ని చెప్పుకున్న సందర్భంలో మనం ఒక్కసారి ఆ అలోంతస్య అనేకాల్సి సర్వస్య కూడా దాటుకుని దిచ్చ దాటుకుని అప్పుడు మనం ఈ దీని దగ్గరికి వచ్చాం.
నిత్య అంటే అంటే అవగ్రం ముఖ్యమైన సూత్రం ఇదే అని చెప్పాను. అవును, కరెక్ట్. ఎక్కడ రావాలి అని చర్చ వస్తే అలోన్ చేస్తాను, అలోన్ చేసి నిత్య సూత్రం వచ్చింది. మొత్తం సూత్రం సర్వత్ర విభాషాగోహం సూత్రం చేసి అవంగాదేశం వస్తున్నది, వచ్చింది అని చెప్తున్నాం. అది వస్తే అనేక వర్ణాలు కలిగినటువంటి వర్ణం ఎక్కడ రావాలంటే అనేక అలోంత్యస్య సూత్రం ఖండిస్తూ అదే అనేక చిత్త దాని గురించి నిత్య సూత్రం ప్రకారం మొత్తానికి అవంగాదేశ అవానే ఆదేశం వచ్చి అవ ఏమిటి మాత్రమైంది. ఇంద్రియచ కూడా అంతే, అదే ఇవన్నీ మొత్తం వచ్చినట్టు లెక్క. శబ్దానికి కూడా ఏచోయవాయ వస్తున్నది, దాన్ని ఖండిస్తూ సర్వత్ర విభాష గోహో వస్తుంది. అలోంత్యస్య మన ఇది లింగపదాలు కాదు, మన సర్వత్ర విభాష గోహో సూత్రం ప్రతిభావం దాన్ని ఖండిస్తూ అవంగ్ స్ఫోట అనే సూత్రం ప్రకారం అవంగాదేశం. అవంగాదేశం ఎక్కడ రావాలి అంటే ఇంతకు చెప్పినట్టుగా అలోంత్యస్య ఒక ఆదేశం రావాలంటే ఎట్లా రావాలి, ఎక్కడ రావాలి అంటే చివరి వర్ణానికి అని అలోంత్యస్ చెప్పింది. అంటే కాదు అని చెప్పి సర్వత్ర విభాష కాదు, అనేకాల్ సర్వస్య సూత్రం ఏం చెప్పిందంటే మొత్తానికి రావాలి. అంటే వచ్చేది అనేక వర్ణాలు అయినప్పుడు అనేక వర్ణాల మీద అంటే మొత్తం వర్ణాలు ఎగురు మొత్తం అంత టీం వచ్చేస్తుంది అని ఆ సూత్రం. ఇక్కడ ఉన్న టీం తీసేసి ఆ టీం వచ్చేస్తుంది అని అనేక సర్వస్య చెప్పింది. అనేక వర్ణాలు గల దేశం అనేక వర్ణాలైన పదభూములుగా వచ్చేస్తుంది. ఖండిస్తూ కాదని నిత్య సూత్రం అని చెప్పింది. ఇంగిత్ అయితే మాత్రం ఒక చివరి వర్ణానికి అన్నది. ఇంగిత్ కనుక అవంగంలో అంగకారం ఎగిరిపోయిన ఇంగిత్ కనుక అవా అనే ఆదేశం వచ్చి అవా అక్కడ అగ్రం లేదా ఇక్కడ ఇంద్ర గవాభేసేంద్ర గవేంద్ర అయితే ఇది ఇంద్రియచ సూత్రం ఏం చెప్తాయి, నిత్యంగా వస్తుంది అని సూత్రం వచ్చేటటువంటిది. వంగ్ స్ఫోటాస్య సూత్రం ద్వారా వచ్చే వికల్పాన్ని ఖండిస్తూ నిత్యంగా వచ్చి గవేంద్ర అయింది. తర్వాత మనకు ప్రకృతి భావంలో మరొక విధానం పోతున్నాం. ఓమాంగోషాన దూరాద్ధూతేచ ఇక్కడికి అన్ని మనకు ప్రకృతి భావాలే ముగింపు దాకా కదా, అంటే ఇక మొత్తం అన్ని ప్రకృతి భావాలు చెప్పుకుంటూ పోతుంటాం. అయితే దూరాద్ధూతేచ ఎన్నో సూత్రం అది? 49వ సూత్రం. దూరాద్ధూతేచ అనేటువంటిది ఏమిటి? కృతం గురి చెప్తుంది. దూరాద్ధూతేచ అంటే దూరంగా ఉండేటువంటి వాకి దూరా సంబోధనే వాక్యస్య టేహే ప్లుతః వా స్యాత్ అని వృత్తి. దూరాతు సంబోధనే, దూరం నుండి సంబోధన పిలిచే సమయంలో వాక్యం యొక్క టీకి వాక్యం యొక్క టీ అంటే ఏమిటి? చివరి అచ్చు పదంలో చివరి అచ్చు చముడుతో అచ్చుతో పాటు హల్లు ఉంటే అచ్చు ప్లస్ హల్లు, లేదా కేవలం అచ్చు ఉంటే అచ్చు వరకు చివరి వర్ణానికి సూత్రం చెప్పుకోవాలి. అచోంత్యాది టీ మధ్యయో అంత్య ఆదర్యస్య సహ టి సంజ్ఞం స్యాద్. టీ అంటే ఒక పదం తీసుకున్నప్పుడు ఆ పదంలో ఉన్నటువంటి చివరి అచ్చును గుర్తించి ఆ తర్వాత వచ్చి ఉండకూడదు, అదే చివరి అచ్చు. ఆ చివరచ్చు కానీ ఆ చివరచ్చుతో పాటు ఇంకా ఏవైనా హల్లులు ఉంటే ఆ మొత్తం వర్ణ సముదాయానికి టీ అని పేరు. రామాలో రామ అనేటువంటిది ఏముంది? రామాలో మకారం తర్వాత అకారం టీ అవుతుంది, హరిలో ఇకారం టీ అవుతుంది, శంఖులో ఉకారం టీ అవుతుంది, జలముక్కులో అకారంతో పాటు కలిసి అక్క అవుతుంది, జలముక్కు ఉక్కు అవుతుంది. అకారం కాబట్టి చివరి అచ్చు ఊ అయింది, ఊతో పాటు ఉక్కు అది ఉక్కు ఇప్పుడు టీ అవుతుంది, జలముక్కు. జలముక్కులో ఉక్కు.
మరుత్లో ఉత్ ఉత్తమం. అంటే చివరన ఉకారం, దాని తర్వాత తకారం. తకారం. ఇల్లముకులో ఉకారం, దాని తర్వాత కకారం. చా మధ్యేయో అంత్య సహాది. అచ్చు మధ్యలో ఏదైతే అంత్యమైన ఉందో అదే ఆదివర్ణం ఏదో దాన్ని టీ అంటారు. అదే ఆదివర్ణంగా తీసుకో. ఆదివర్ణం అంటే ఏమిటి? దాని తర్వాత ఉన్నదాన్ని కూడా అని అర్థం. దానికి టీ అని పేరు అని. కనుక ఇక్కడ ఈ సూత్రం ఏం చెప్తుంది? దూరాద్ధూతేజ సూత్రం. దూరం నుంచి పిలవాల్సిన సమయం అందు, సంబోధన ఎందు, ఆ సమయంలో చివర ఉన్నటువంటి పదం ఏదైతే ఉందో దాంట్లో ఉన్న టీకి అంటే చివరి అచ్చునకు నాకు దానికి కృతం కృతోవా. వస్తుంది అని కృతం వికల్పంగా వస్తుంది. వికల్పంగా వస్తుంది. వికల్పం ఏమిటి? కృష్ణ, ఏ కృష్ణ అత్ర గౌశ్చరతి అని పిలుస్తున్నాడు. ఓ కృష్ణ అత్ర గౌశ్చరతి. ఇక్కడ అత్ర పదం చేత వాడు దూరంగా ఉన్నాడు అర్థం. ఇప్పుడు దూరంగా ఉన్నాడు కనుక ఇక్కడ అనే చెప్తున్నాడు. కనుక దూరాన్ని ధ్వనింపజేస్తున్నది. ఓ కృష్ణ ఇక్కడ గోవు సంచరిస్తున్నది. ఓ కృష్ణ అనేటువంటి దాన్ని దూరంగా ఉన్నాడు పిలుస్తున్నాడు. కనుక కృష్ణలో అకారోత్తర అకారం చివరి టీ ఏది అంటే కృష్ణలో చివరి అకారం టీ అవుతుంది. కృష్ణ ప్లస్ అత్ర గౌశ్చర్య అనే చోట నిజానికి అకస్సవర్ణ దీర్ఘ సూత్రం చేత సవర్ణ దీర్ఘ సంధి రావాలి. అకారానికి అకారం పరంగా ఉంది కనుక దాన్ని ఖండిస్తూ ఈ సూత్రం ఏ దూరాద్ధూతేజ సూత్రం ఏం చేస్తున్నది? దూరమందు పిలుస్తున్నాడు కనుక ఇలా ప్లూతం వస్తుంది. ప్లుతం అంటే ఏమిటి? 3 మాత్ర కాలంలో పలికేటువంటి, 3 కానీ అంతకన్నా ఎక్కువ కాలంలో పలికేటువంటి త్రిమాత్రాకాలం అంటారు. త్రిమాత్రాకాలం ఉన్న దాన్ని ఊకాలో ఝ్రస్వ దీర్ఘ ప్లుత అని చెప్పుకున్నాం మనం అక్కడ. సూత్రం టీ అనగానే ఏమంటే ఊకాలో ఝ్రస్వ దీర్ఘ ప్లుత. ఆ సూత్రం ప్రకారంగా ఉశ్చ ఊశ్చ ఊశ్చవ వాంకాల వికాల వయస హ్రస్వ దీర్ఘ ప్లుత సంజ్ఞాన్ని అక్కడ చెప్పుకున్నాం. కనుక ఆ ప్రకారంగా 3 మాత్రకాలంటే దీర్ఘంగా దివాలి అనమాట. దీనికి మనకు లిపిలో స్క్రిప్టులో వృతానికి సంబంధించిన సంజ్ఞ ఏమీ లేదు. సూత్రం అంటే రాసే విధానమే లేదు. దీర్ఘం రస్వం అన్నీ ఉన్నాయి కానీ కృతం వచ్చేలాగా రాసేటువంటి లేదు. కనుక దానికి ఏం చేశారు? 3వ నెంబర్ పక్క పెడతాం. హ్రస్వం పెట్టినప్పటికీ కూడా హ్రస్వం పెట్టి 3కు పట్టిన 3 మాత్ర కదా, దీర్ఘం పెట్టాల్సిన అవసరం ఏం లేదు. కృష్ణ అనే పదానికి 3 పెడితే వస్తుంది. మామూలుగా కృష్ణ అనేది సంబోధనలో హ్రస్వమే. రామ 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 హే రామ సంబోధన అంతే. సంబోధనలో హ్రస్వమే ఉన్నది, దీర్ఘం కూడా లేదు. తెలుగులో దీర్ఘం ఉంది, దీర్ఘం పెట్టవచ్చు. దీర్ఘం వికల్పం తెలుగులో అనుకుంటా. వికల్పం గురుగారు అంతే. కనుక ఛందస్సు అనుకూలంగా అవసరం ఉంటే దీర్ఘం పెట్టుకోవచ్చు, లేకుంటే హ్రస్వం చేసుకోవచ్చు. అనుకూలం ఉంది. సంస్కృతం అంటే దీర్ఘం చేయడానికి వీలు లేదు. కానీ సంధి చేయరాదు తెలుగులో ఎట్టి పరిస్థితుల్లో. సంబోధన చేయకూడదు లేదు. దీర్ఘమే సంధి లేదన్నారుగా. దీర్ఘమే సంధి లేదన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం చేసుకునేది ఈ సూత్రం అదే, ఇప్పుడు చెప్పేది అదే. ప్లుతము ప్లుతం వచ్చిన తర్వాత ఏమవుతున్నది అని ఇంకా మనం చెప్పుకోబోతున్నాం. ప్లుతం వస్తే ప్లుతం ఒకవేళ రాకపోతే మళ్ళీ వెనుకట్లాగా సౌండ్ దగ్గర వచ్చి కృష్ణాత్ర గౌశ్చరతి అవుతుంది. వచ్చినప్పుడు దానికి ఒక సూత్రం ఉంది, ఏది? ప్లుత ప్రగృహ్య అచినిత్యం అని సూత్రం. ప్లుతాలు కానీ ప్రగృహ్యలు కానీ ఉంటే వాటికి అచ్చుపరంగా ఉంటే అవి నచ్చి నిత్యంగానే ఉండిపోతుంది. అంటే అర్థం ఏమిటి? ప్రకృతి భావం వచ్చేస్తుంది, వాడికి సంధి చేయడానికి వీలు లేదు. ఏ కృష్ణ అత్ర గౌశ్చరతి అనేది కానీ ఇక్కడ సంధి చేయద్దు, సంధి చేసేది లేదు అని అర్థం. ప్లుతాలకి ప్రకృతిలకి ఒక్క ప్లుతంకు మాత్రమే ఇప్పుడు ఈ సూత్రం ద్వారా గుర్తిస్తాం, కానీ ఈ సూత్రం మాత్రం మనకు అవసరమే. ప్లుత ప్రగృహ్య చిత్రం సూత్రం మనం ఇప్పుడు దొరకొడుకుందామంటే ఆ తర్వాత సూత్రాలన్నిటికీ ప్రగృహ్య పేరుతుంది. ప్రగృహ్య అనే సంధి దేనికి వస్తే వాటన్నిటికీ కూడా సంధి లేదు. కనుక ప్రగృహ్య సంజ్ఞలు అనేటువంటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానానికి ఒకటి ఇస్తున్నాం సంజ్ఞ. ఇక్కడ లేదు. అందువలన ఏ కృష్ణ అని సంస్కృతం తీసుకుంటే అత్ర గౌశ్చరతి అనేటువంటిది మనకు ఇది వికల్పమే కదా.
యుగగల్వం గనక ఒకవేళ సరే రానప్పుడు ఓకే మనకి వచ్చినప్పుడు మళ్ళీ అయినప్పటికీ కూడా సంధి చేసుకోవచ్చు కదా అంటే ఈ సూత్రం ద్వారా ఏది ప్రగృహ్య అచినిత్యం సూత్రం చేత దానికి నిత్యంగా సంబోధన సంధి లేదు, అది అట్లానే ఉండిపోతుంది అనేది సూత్రం చెప్తారు. అయ్యా అయితే వృతం రాకపోతే ప్రస్తుతం ఏముంటే సంధి చేసేయచ్చా? కృష్ణాత్ర వచ్చేది చేయవచ్చు. కృష్ణ కృష్ణ కృష్ణేతి అన్నారు. అదే అదే కృష్ణేతి అని కృష్ణ చూసేది కృష్ణేతి అయితే మామూలుగా అయితే చేయొచ్చు. కానీ దీర్ఘం అంటే దీర్ఘం ప్లుతం ఉంటే సంధి చేయడానికి వీల్లేదు. దీర్ఘం ఉన్నా చేయవచ్చు, సంధి చేసుకోవడానికి లేదు. చెప్పండి పాడిపోవడం అది మరొకసారి. దూరాధూతే చ ఈ సూత్రంలో మనం దూరంగా ఉండేవారిని సంబోధించినప్పుడు ఏ రకంగా సంధి కార్యం జరుగుతుంది అన్నదాన్ని మనం చర్చించుకున్నాము. దూరాధూతే చ అన్న ఈ సూత్రానికి వృత్తి దూరాత్ సంబోధనే వాక్యస్య టీ ప్లుతోవా. టీ అన్నది వస్తుంది దీని దగ్గర వచ్చినప్పుడు అని ప్లుతంగా అది వికల్పంగా ఉంటుంది. ప్లుతం వికల్పంగా వస్తుంది దూరాధూతే చ దూరంగా ఉండేవాళ్ళని పిలిచినప్పుడు. టీ అంటే చివరి అచ్చు కానీ పదంలో ఉన్నటువంటి చివరి అచ్చు లేదా దాని పక్కన ఉన్నటువంటి హల్లుతో కూడా కలిసి ఉన్నటువంటి దాన్ని టీ అని అంటాం. ఇలా ఉన్నప్పుడు దీనికి ఇక్కడ ఏమొస్తుంది, ప్లుతం వికల్పంగా వస్తుంది అనేటువంటి సూత్రం చెప్తుంది. ఇక్కడ ఆగచ్చ కృష్ణ కృష్ణ అత్ర గౌశ్చరతి అని ఉన్నప్పుడు ఈ కృష్ణ అన్న పదం దగ్గర సంబోధన ఉన్నది. అంటే దూరంగా ఉన్నాడు కృష్ణుడు, అతన్ని పిలుస్తున్నాడు, అత్ర గౌశ్చరతి అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి కృష్ణ దగ్గర మనం దూరంగా ఉండేటువంటి పిలిచినప్పుడు ప్లుతం వస్తుంది అని చెప్పారు కాబట్టి, ప్లుతం వికల్పంగా వస్తుంది అని చెప్పారు కాబట్టి ఆగచ్చ కృష్ణ అత్ర గౌశ్చరతి అన్న రూపం అన్న పరిస్థితి ఉంది అక్కడ. అలా ఉన్నప్పుడు మామూలు పరిస్థితుల్లో ఆగచ్చ కృష్ణ అత్ర గౌశ్చరతి అన్నప్పుడు షకార నకార తర్వాత అకారానికి పక్కన అత్ర ఉన్నది కాబట్టి అక్కడ సవర్ణ దీర్ఘ సంధి రావాలి. అయితే ఇది సంబోధనాత్మకం కాబట్టి ఈ కృష్ణలోని షకార నకారం పక్కన ఉండే అకారానికి టీ అని సంజ్ఞ వచ్చి దానికి ప్లుతం వస్తుంది కాబట్టి ఏమవుతుంది, కృష్ణ అన్నటువంటి రూపం అక్కడ వస్తుంది. ఈ కృష్ణ అన్న రూపం వచ్చినప్పుడు ప్లుతాన్ని మనం ఇండికేట్ చేయడానికి కృష్ణ అన్న దాని పక్కన వేరేటువంటి మార్గ రూల్స్ రాసే విధానం లేదు కాబట్టి కృష్ణ అన్న దాని పక్కన 3 అనే సంఖ్య వేస్తే దాన్ని మనం కృష్ణ అత్ర గౌశ్చరతి అన్న రూపం తీసుకొస్తాం. అయితే అక్కడ సవర్ణ దీర్ఘ సంధి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని సవర్ణ దీర్ఘ సంధి కాకుండా ఖండిస్తే ఏమిటి, ప్లుత ప్రగృహ్య అచినిత్యం అంటే ఈ ప్లుతం వచ్చినప్పుడు సంధి లేదు, ప్లుతం ఉన్నప్పుడు పక్కన అచ్చుతో ఉన్నప్పుడు సంధి లేదు, అక్కడ ప్లుతమే నిత్యము అనేటువంటిది వస్తుంది. కాబట్టి కృష్ణ అత్ర గౌశ్చరతి అన్నది ఇది. అయితే ఈ ప్లుతం రావటం అనేటువంటి అది వికల్పం కాబట్టి ప్లుతం రాకపోతే పరిస్థితి ఏమిటంటే ఆగచ్చ కృష్ణాత్ర గౌశ్చరతి సంధి జరిగిపోయింది, సవర్ణ దీర్ఘ సంధి వచ్చేసింది. ఆగచ్చ కృష్ణాత్ర గౌశ్చరతి అన్న రూపం వస్తుంది. ఎందుకంటే సవర్ణ దీర్ఘ సంధి వచ్చింది, ప్లుతం రాలేదు, ప్లుతం వికల్పంగా వస్తుంది. ప్లుతం రాకపోతే కృష్ణ ప్లస్ అత్ర గౌశ్చరతి ఆగచ్చ కృష్ణాత్ర గౌశ్చరతి అన్న రూపం వస్తుంది. కానీ ఈ ప్లుతం వచ్చినప్పుడు మాత్రం సంధి లేదు కాబట్టి ఆగచ్చ కృష్ణ అత్ర గౌశ్చరతి అన్నటువంటి రూపం సిద్ధిస్తుంది. ఇది గురుగారు నాకు అర్థమైంది. ప్రకృతి భావం వచ్చి ఇక్కడ ప్రకృతి భావంలో మనం చెప్పుకుంటే ప్రకృతి భావం వచ్చి కృష్ణాత్ర గౌశ్చరతి. ప్రకృతి భావంలో ఇది మనం నేర్చుకుంటున్నాం కాబట్టి అందులో 3వ రూపం ఇది కృష్ణాత్ర గౌశ్చరతి. కృష్ణ అత్ర గౌశ్చరతి అన్నటువంటి యథార్థ ప్రధాన రూపం అక్కడ ఉంటుంది. సవర్ణ దీర్ఘ సంధి వస్తే ఆగచ్చ కృష్ణాత్ర గౌశ్చరతి అన్నటువంటి రూపం వస్తుంది. ప్రకృతి భావంలో సర్వత్ర విభాష గోహ తర్వాత గోశబ్దాన్ని చెప్పబడ్డది. ఇంద్రియచ సూత్రం ప్రకారం కూడా చెప్పబడ్డది. సర్వత్ర భాష గో
సూత్రం ప్రకారం అంతే. తర్వాత విభాషకు సూత్రం ప్రకారం ప్రకృతిభావం, దాని తర్వాత ఇది మళ్ళీ అనేది ఋతాలకు. ఇవి రెండు పోగా మిగతా అంటే వీటికి కృతం కనుక వచ్చింది. ఋత ప్రగృహ్యాచీత్యం అనేది ఒక ప్రధానమైన సూత్రంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఇంకా రకరకాల వాటికి ప్రగృహ్య అనేటువంటి పేరు ఇస్తున్నది. ఋత ప్రగృహ్యాచీత్య సూత్రం చెప్తుంది. కృతములకు కానీ ప్రగృహ్యలు కానీ ఉంటే ఋతాలు ప్రగృహ్యలకు అచ్చు పరంగా ఉన్నప్పుడు నిత్యం అంటే ప్రకృతి భావమే వస్తుంది అని ఎట్లా ఉందో అట్లానే. దీంట్లో బ్యాంకు వాళ్ళు చెప్తారు యథాస్థితిగా ఎట్లా ఉంటే అట్లానే వేలం పట వేస్తాం. యాజ్ ఈజ్ వెరీస్ కండిషన్, యాజ్ ఈజ్ వెరీస్ అంటారు. యాజ్ యాజ్ ఈజ్ వెరీస్ అంటారు దాన్ని. ఉన్నట్టుగా ఏం అర్థం చేయకుండా ప్రకృతి భావం అనేటువంటిది మనం ఈ సంధిలో ప్రకృతి భావం అనేటువంటి సంధులకు మనం వెళుతున్నాం. ఇది రెండవది. అంటే ఇప్పుడు దీన్ని ప్రకృతి భావం అంట, సంధి రాదు అనే పదం వాడకుండా ప్రకృతి భావం అనే మనం శాస్త్రీయమైన విధానంలో అనాలి. అంటే దాని అర్థం ఏంటంటే సంధి రాదు అని అర్థం. తర్వాత మనకు ఈ ప్రగృహ్య అనే పేరు గుర్తుపెట్టుకోవాలి. ప్రగృహ్య అనేటువంటిది రకరకాలుగా ఉంది. ఏవేవి అంటే దానికి సూత్రం ఇటువంటి దానికి ప్రకృతి సంజ్ఞ వస్తుంది అని మాత్రమే సూత్రం చెప్తుంది. ప్రకృతి సంజ్ఞ వచ్చింది అనేది ఆటోమేటిక్గా ప్రగృహ్యాచైత్య సూత్రం వస్తుంది, ప్రకృతి భావం వచ్చేస్తుంది. అది కంటిన్యూషన్లో కాన్సన్ట్రేట్. కనుక దీని తర్వాత సూత్రం ఏమిటి? తర్వాత దాని తర్వాత ఈదుద్దే ద్వివచనం, ఈదుద్దే ద్వివచనం ప్రగృహ్యం. ఈదుదే ద్వివచనం ప్రగృహ్యం. ఈత్ ఊతేత్. ఈతు ఊతు ఏత్. ఈత్ తకారం తకారం పరంగా ఉంది. తపరస్తత్ కాదస్య. ఈత్ అన్నాడు కనుక రసైకారం కాదు. ఊత్ అట్లానే ఏత్ ఇవన్నీ దీర్ఘాలే. దీర్ఘ ఈకారం కానీ దీర్ఘ ఊకారం కానీ దీర్ఘ ఏకారం కానీ ఉన్నప్పుడు వీటికి ఈదు ఊతంతమైనటువంటి పదాలు ఈదోదేదంతం ప్రకృతి సంజ్ఞం స్యాత్ అని సూత్రం వృత్తి చెప్తుంది. అంటే ఈదోదేదంతం ద్వివచనం, అది కూడా. అయితే అంటే దానివల్ల ప్రకృతి సంజ్ఞ వచ్చి అంటే ద్వివచనం అంటే ఏమిటి? హరి 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 హరయ అని కాదు. శంభు శంభు శంభవ అంటే ఏకారాంతం. ఒకవేళ ద్వివచనం లేకపోతే మనకు హరేవా కానీ మనం ఒక హరేవా చేసాం మనం. లేకుంటే అక్కడ ఈ ద్వివచనం లేకపోతే అక్కడ సంధి జరిగేది కాదు. అది ఎందుకు? హరేవా అనేటువంటిది ఏకవచనం కనుక ద్వివచనం కావాలి. ఈదోదేదంతం ద్వివచనం ప్రకృతి సంజ్ఞం స్యాత్ అని. ద్వివచనం అంటే మనం శబ్దంలో ఉన్నటువంటి ఏకవచనం, ద్వివచనం, బహువచనం, ద్వివచనం. ఇవి ఎట్లా అంటే హరి ప్లస్ ఏతవు. హరి ప్లస్ ఏతవు అనే చోట హరి అనేటువంటి ద్వివచనం, ఏతో హరి, వీళ్ళిద్దరు హరులు. హరి అనే పేరు కదా వీళ్ళిద్దరు కూడా ఉన్నారు అని. లేదా పైన ఏదైనా కూడా ఉండవచ్చు, ఇంకేదైనా ఇంకొక నిజాపుడు హరి శబ్దం తీసుకోవచ్చు అట్లా కూడా. అంటే పైన హరి అంటే ఏదైనా హరి పదం లాంటిదో ఇంకేదైనా ఒక ద్వంద్వ సమాసం తీసుకున్నా, లేదా విడిగా హరి పదం తీసుకున్నా అప్పుడు హరి ప్లస్ ఏతవు అన్నప్పుడు ద్వివచనం అయింది కనుక నిజానికి ఇక్కడ ఏం రావాలి మనకు? హరిలో ఇకారానికి ఏకారం పరంగా ఉంటే రావాల్సిన సంధి ఏమిటి? మనం చదువుకున్న సంధుల్లో ఇకారానికి ఏకారం పరంగా ఉంటే ఇక్కులు ఖర్చు పరంగా ఉంటాయి. ఇక్కులు ఖర్చు పరంగా ఉంటే రెండు రావాలి. ఏనాదేశం రావాల్సింది. హరి ప్లస్ ఏత, హరి ప్లస్ ఏత రావాల్సింది. కానీ ఇప్పుడు ఈకార ద్వివచనం లేకపోతే సుధీ ప్లస్ సుధీ ఈకారాంతం, సుధీ ప్లస్ దీర్ఘం ఉంది ఈకారాంతం, కానీ అది ద్వివచనం కాదు, సుధీ వాస్యాలు. హరి ద్వివచనం అయింది కనుక ఏతవు
అనే పదంతో కూడా ద్వివచనాన్ని స్ఫురిస్తుంది. కనుక హరి ప్లస్ ఏతవు, దీనికి మనకు ఇది వచ్చి ఇది ప్రభు సంజ్ఞ వచ్చింది కనుక ఆటోమేటిక్గా ఋత ప్రభృహ్య అచినిత్యం సూత్రం ప్రకారంగా దీనికి సంధి లేకుండా ప్రకృతిగా వచ్చి హరియేతవనే ఉండిపోతుంది. అంటే ఇంకోటి ఏమని విష్ణు ఇమౌ గంగే అము, గంగే అము ఈ విష్ణు ఇమౌ చోటనేమో ఎడాదేశము ఖండిస్తున్నాం. గంగే అముకు మాత్రం ఏచాయవాయ ఏచులు ఖర్చు పరంగా ఉంది కాబట్టి ఏచాయవాయ రావాలి ఇక్కడ. గంగే అంటే ఏచులు కదా, ఏచులు ఉన్నాయి కదా చివరి అందులోను ఏవో అయ్యి అవచ్చు. అందులో ఏకారం ఉంది కాబట్టి ఏకారానికి ఏ ఓ ఐ ఔ ఆయి రావాలి అక్కడ. దానికి ఏచాయవాయ వచ్చినప్పుడు గంగేలో ఐ ఆయి ఆయి రావాలి దీర్ఘం కాబట్టి. అయ్యనే వస్తుంది, అయ్యి వస్తుంది, దాన్ని ఖండిస్తుంది. ఏవో అయ్యవులు అయ్యికి అయితే మాత్రం ఏవో అయ్యి అవచ్చు కదా, కరెక్ట్. అయ్యికి మాత్రం ఆయి తెలుగు దీర్ఘం గుర్తొచ్చింది. తర్వాత అదసోమాత్ అనేటువంటి 52వ సూత్రం. అదసహ మాత్, అధశబ్దం యొక్క మకారమునకు అస్మాత్ పరౌ ఈదూతౌ ప్రభుసౌ స్తః. అంటే ఇక్కడ ఈదూదే దంతద్వచనం అనే ప్రభుత్వ సూత్రం చేత ఈకార ఊకార ఏకారాలు అనే మూడింటిలో ఇప్పుడు ఈకార ఊకారాలు చెప్పుకున్నాం. ఏకారం కూడా చెప్పినట్టే అని మనం తర్వాత అర్థం చేసుకుంటాం. ఈకార ఊకారాలకు అస్మాత్ అంటే అధశబ్దం, అధశబ్దం కంటే పరంగా ఉన్నటువంటి ఈతు ఊతులు కూడా ప్రభు సంజ్ఞ వస్తుంది. అంటే అప్పుడు మనకు అమీ ఇక్కడ ద్వివచనాన్ని నేను పెట్టలేదు. ఈ అధశబ్దంకు పరంగా ఉన్నటువంటి ఈకార ఊకారాలు అన్నారు కానీ అది ద్వివచనం కావాలని ఏమీ లేదు. మనకు బహువచనం, అమీ అనేది బహువచనం. ఏ వచనం ఉన్నా సరే అది అమీ ఈషా అన్నప్పుడు ఏం రావాల్సింది మనకు? అమీ ఈషా అన్నప్పుడు మనకి సవర్ణదీర్ఘ సంధి రావాలండి. ముందు మనం ఎక్కువ నుంచి దాన్ని నుంచి తర్వాత ఎక్కువ నుంచి రాదు కానీ ఎట్టగో సరే వస్తుందని చెప్పుకోవాలి. చిక్కును ఖర్చు పరం కాబట్టి ఎక్కువ నుంచి వస్తుంటా కానీ రాదు. దాని రాకపోతే అక్కడ సవర్ణ దీర్ఘ సంధి రావాలి. అక్కడ సవర్ణ దీర్ఘ ప్రకారం రాదని కూడా ఖండిస్తూ చెప్పుడు పోవాలి. ఏదైతే రాదో అదే ఖండిస్తాను. కనుక దానికి వస్తే అమీ ఈ షాద చోట వస్తూ ఈ సూత్రం ప్రకారం ప్రభు సంజ్ఞ ఉంది కనుక ప్రభు వచ్చి అమీ ఈ షాహ అయింది. అయితే ఇక్కడ అధసోమాత్ అన్నప్పుడు మాత్ కిమ్ అని అడిగాడు. అధశబ్దం కంటే అంటే సరిపోతుంది కదా, మాత్ అనే ఎందుకు అని అంటే అముకే ఎత్ర అని జవాబు చెప్పుకుందాం. అముకేలో కకారోత్తర ఏకారం ఉంది. అంటే అన్నీ మకారా ఉంటాయి అధశబ్దంలో. అసౌ అము అమి అము 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 అని ఇట్లా ఉంది. మరి మకారా ఉన్నప్పుడు ప్రత్యేక మకారం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఇంకా మకారంగా అక్కడ ఇంకైనా వస్తుందా? దాంట్లో ఉంది రామచంద్రుని మకారం అంటే మకారం ఉంటుంది. రామచంద్రుని మకారం అని చెప్పడానికి అవసరమైంది అంటే అట్లా అధశబ్దంలో మకారం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే అముక్కా పదం బాలక హలక ప్రత్యయం వచ్చింది. అముక అనే పదం అప్పుడు అకారాంతం అయింది. అముకే సప్తమి విభక్తి. అముకే ప్లస్ అత్ర అన్నప్పుడు ఇక్కడ అముకేలోని ఏకారానికి అయితే ఇక్కడ ఏకార సూత్రం లేదు కదా మరి. అంటే దాని ఏంటి అంటే మొత్తం ఒక దాన్ని అంతా తీసుకున్నప్పుడు
ఒకదాన్ని తీసుకుంటే మిగతా అన్ని కూడా వస్తాయి. ఇది ఒక నియమం. ఏ నియమం అది? పదాన్ని తీసుకుంటే సన్నియోగిష్టానాం సహవా సహవా ప్రవృష్టి సహవా నివృత్తి. నివృత్తి. సహవా ప్రవృత్తి సహవా నివృత్తి. ఒకటికి సన్నివిష్టమైనటువంటి వాటన్నిటికీ కూడా ఒక్కటే చెప్పడం అనమాట. వెళ్ళండి అంటే ఒక గ్రూప్లో చెప్పండి అంటే అందరికి ఒక్కొక్కటి చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం గ్రూప్ వెళ్ళినట్టే లెక్క అనమాట. నివృత్తి అయినా నివృత్తి అయినా అంటే ఆదేశం చెప్పబడ్డా నివృత్తి నిషేధం చెప్పబడ్డప్పుడు కూడా ఒకటే ఉంటాయని చెప్పడం చేత ఇక్కడ ఏకారాలని చెప్పినప్పుడు కూడా ఉకారాలు చెప్పిన ఏకారాంతం కూడా ఉన్నట్టే లెక్కగా తీసుకొని అముకైన చోట ఏకారాంతం ఉన్నప్పటికీ కూడా మాత్ అనేటువంటి మకారంతో కాదు కనుక ఇక్కడ ప్రకృతి భావం రాదు. ప్రకృతి రాకపోతే అయింది, మళ్ళీ పూర్వం వచ్చి అముకేత్ర అయింది. ఈ సూత్రం సరే, ఇక్కడికి దీన్ని ఆపేద్దాం. మనం ఒక చర్చ ఇంకా నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నప్పుడు రేపు కాక తర్వాత 21, 22 రోజులు ఎట్లా ఉండవు. ఇవాళ 15 తారీఖు 16, 17, 2 రోజులు ఉంది. తర్వాత 28, 29 పైకి పెడతాం. తర్వాత అయితే దీనిలో కూడా మనకు సమాసాలు చెప్పుకుందాం. అంటే అత్సంధి తర్వాత నెక్స్ట్ సమాసాలు కడదాం గారు. సమాస చక్రం అని సమాసం చెప్పే విధానం అంతే. సిద్ధాంతం కొద్ది కాదు, కేవలం నిజానికి ఇది ముందు చెప్పుకుంటేనే మనం ఈ శ్లోకాలలో సమాసం చెప్పుకునే విధానం కాదు. సందు చూస్తాం, సమాసం చూస్తాం. సమాసాలు చెప్పలేదు కనుక మనం దాని గురించి సమాసాలు ఎట్లా చెప్పుకోవాలి అనేటువంటి మా దగ్గర ఇదివరకు ఉందా శైలజ గారు? టెక్స్ట్ ఉందా మన దగ్గర? సమాసచక్రం అని చెప్పుకున్నాం. లేదా శబ్దమంజరిలో ఉంటుంది చివర. అవి చెప్పడం నాకు ఈజీగా ఉంటుంది. సమాసాలు అంటే రాజేశారు మరి చెప్పారు గారు. అది జనరల్ గా చెప్పారు అప్పుడు అని. అవే మరి మనం మామూలుగా మనం కావ్యంలో చెప్పుకున్నాం. అంటే ముందు చెప్పాను, నేను కూడా చెప్పాను. అవును, చెప్పాను ముందు. శబ్దమంజరిలో సమాస కుసుమావళి అని ఉంటుంది. అవును గారు. తత్పురుష సమాసం, ప్రథమ తత్పురుష, ద్వితీయ తత్పురుష అవన్నీ ఉన్నాయండి. తర్వాత విశేషణ పూర్వక, దాని తర్వాత 9th తత్పురుష ఉంది. సప్తమి 7 విభక్తులు అయిపోయిన 9th తత్పురుష ఉంది. తర్వాత కర్మధారయ సమాసం ఉంది. కర్మధారయ సమాసంలో 5 మీ దగ్గర అందరి దగ్గర ఉందా శబ్దమంజరులు? నా దగ్గర లేవు. పాఠం పెడతాం, మేడం గారు పెడతారు. శబ్దమంజరి తప్పకుండా ఉండాలండి. శబ్దమంజరి ఉండాల్సిందే. ఉన్నాయి కానీ దాదాపు ఒక 2000 పుస్తకాలు అటెక్కిపోయినాయి రిటైర్ అయ్యి కాగానే. అవన్నీ ఈ ముందట పెట్టుకోవడానికి అవకాశం లేదు. జస్ట్ ఒక 150-200 మాత్రమే ముఖ్యమైనవి పెట్టినా, మిగతా అన్ని ప్లేస్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు వాటికి. సమస్య అందరికీ అదే సమస్య. ఎక్కడ పెట్టాలి తోచని పరిస్థితి. ఖరీదు ఎక్కువ కాదు, చూసుకుంటా. నాకు స్టోర్ రూమ్ పట్టే చాలా పుస్తకాలు. మా నాన్నగారు ఉండేది 2 అయిపోయింది. ఇంకా దాదాపు 10,000కి పైగా పుస్తకాలు దగ్గర లైబ్రరీ మెయింటైన్ చేసి ఎట్లా ఉంది. ఇప్పుడు సేకరించిన ఇప్పుడు కాపాడు కష్టం ఉన్నది వాటిని. ఇప్పుడు ఒకవేళ మనం నా దగ్గర పుస్తకాలు ఎక్కువయ్యాయి, పోనీ లైబ్రరీకి ఇద్దామంటే వాళ్ళు తీసుకోవట్లే, మేమేం చేసుకుంటాం. లైబ్రరీ వాళ్ళు మేమేం చేసుకుంటాం. ఉస్మాసిటీ లాంటి లైబ్రరీకి ఇచ్చేయండి. మీ దగ్గర నవలలు ఉంటే ఇవ్వండి. అదేనండి, నవలని అడుగుతున్నారు. నవలలు ఉంటే ఇవ్వండి, కానీ మీకు వచ్చిన పద్య కావ్యాలు లేకపోతే సాహిత్య విమర్శలో ఫిలాసఫీనో ఇవేం మాకు అక్కర్లేదు. అవి చదవడానికి
అంటే వాళ్ళకి ఏమైనా రేట్ అడిగితే వాళ్ళకి ఇబ్బంది పడాలి. మా దగ్గర పెట్టుకోవడానికి చోట్లేదు. మనం ఉరకనిచ్చిన అసలు మేము వద్దంటున్నారు. అది కాదు సార్, అసలు మేము ఎందుకు అమ్ముతున్నాం, మాకు చోట్లేక. ఇప్పుడు నేను మొన్న ఈ మధ్య ఒక వ్యాసం రాశా. పాఠకులు చదవట్లేదు అంటారు, కానీ అసలు రచయితలు చదువుతున్నారా? అంతే. ఒక రచయిత తీసుకెళ్లి పుస్తకం ఇస్తే ఇంకో రచయిత చదువుతాడని నమ్మకమే ఉండదు. సో మా దగ్గర ఇన్ని పుస్తకాలు ఉన్నాయో చదివే టైం లేదు అంటున్నారు. రచయిత ఆ మాట మాట్లాడిన పాఠకుడిని అంటాం ఎందుకు? పాఠకుడు ఫార్వర్డ్ మెసేజ్ కూడా అట్లా ఉంది. ఇస్తే కూడా చదవడం లేదు, ఫార్వర్డ్ చేసేస్తారు కదా. నిన్న తెలుగు ఎంఏ క్లాసులో బుక్ ఇచ్చారండి, మెటీరియల్ బుక్ ఇచ్చారు. అందులో ఈ ఉద్యోగ పరంలో రాయబారాలు మొత్తం భారతంలో 4 రాయబారాలు ఉన్నాయి అన్నారు. 4 రాయబారాలు ఏమిటంటే అంగద రాయబారం, వినండి జాగ్రత్తగా సార్, అంగద రాయబారం, ద్రుపద పురోహిత రాయబారం, కృష్ణ రాయబారం, సంజయ్ రాయబారం, 4 ఉన్నాయని బుక్ లో పబ్లిష్ చేసి మెటీరియల్ సప్లై చేశారు. అంగద రాయబారం అది కూడా అరణ్యపురంలో అంగద రాయబారం ఉంది. ఉద్యోగపరంలో 3 రాయబారాలు ఉన్నాయని పుస్తకం మెటీరియల్ రాసి ఎంఏ తెలుగు చదువుకునే వాళ్ళందరూ పుస్తకాలు పబ్లిష్ చేశారు, సప్లై చేశారు, ఇచ్చారు. నిన్న టీచర్ కూడా ఎంఏ తెలుగు చదువుకునే టీచర్ కూడా పిహెచ్డి ఆవిడ కూడా 4 రాయబారాలు ఉన్నాయి, అరణ్యపురంలో ఒకటి వస్తుంది, ఉద్యోగంలో 3 వస్తాయని చెప్పారు ఆవిడ కూడా. సరే చెప్తే నేను వెంటనే కౌంటర్ చేశాను. అరణ్యపురంలో అసలు ఎక్కడ అసలు అరణ్యపురంలో ఎవడు మాట్లాడుకోలేదు, ఇటు వీళ్ళు కానీ ఇటు వాళ్ళు కానీ షరతులు చెప్పే ప్రసక్తే లేదు. కేవలం ఉద్యోగపరంలో 4 ఉన్నాయి, కానీ ఎప్పుడంటే ఉద్యోగపరంలో ఉన్నాయి. ఇవి కూడా ఏమిటి, ద్రుపద రాజ పురోహితుడు, సంజయుడు, కృష్ణుడు రాయబారం అయిపోయిన తర్వాత ఉలూకుడు పంపిస్తాడు శకుని కొడుకుని ఎగతాళి చేయడం కోసం. కృష్ణుడు చెప్పిన దాన్ని ఎగతాళి చేయడం కోసమని వీళ్ళు ఏం చేస్తారు, ఉలూకుడు పంపించి ఆ రకంగా మొత్తం 4 రాయబారాలు ఉన్నాయండి. కానీ ఈ అరణ్యపురంలో ఉన్నటువంటి సంజయ్ అంగద రాయబారం మాత్రం ఎక్కడా నేను వినలేదు అని చెప్పాను. ఇవాళ నేను భారతం తెలియదు చూస్తే అందులో ఇండెక్స్ లో ఎర్ర రామాయణం రాశాడు అరణ్యపురంలో. రామాయణం అరణ్యపురంలో క్లుప్తంగా రాస్తే అందులో అంగద రాయబారం అనేటువంటి ఒక ఘట్టాన్ని రామాయణంలో భాగం పెడితే అది వీళ్ళు భారతం లేదనుకుని భారతంలో 4 రాయబారం ఉన్నాయి, అందులో ఒకటి అరణ్యపురంలోను 3 ఉద్యోగపురంలో ఉన్నాయని నాకు పాఠంలో పెట్టారు. సరే ఆయన పెట్టాడు కదా, మరి ఇది పెట్టింది ఎవరు, పిహెచ్డి చేసిన ఆయన డాక్టర్ కాదు, ఎర్రాప్రగడ్ పెట్టారంటున్నాడు కదా మీరు. ఎర్రాప్రగడ్ రామాయణం కదండి, అది రామాయణం అంగద రాయబారం ఉంది. భారతమైన అట్లా కాదు, భారతంలో చెప్పబడ్డటువంటిది ఎన్నో ఎర్రనగా రాసినటువంటిది. అది రామాయణాంతర్గత కథ కావచ్చు, ఇంకేదో కథ కావచ్చు. అది అంటే కొన్ని ఉన్నాయి, ఎన్ని పద్యాలు ఉన్నాయి అవి అదండి చెప్తాను ఇప్పుడే. అంగద రాయబారం ఒక చాప్టర్ అండి అది. అందులోను రామాయణంలో మొత్తం రామాయణంలో క్లుప్తంగా చెప్పాడు. అరణ్యపురంలో ఒక ముని ద్వారా చెప్పిస్తాడు పాండవులు ఉంది. అందులో ఆ యుద్ధకాండలో యుద్ధం జరిగే ముందు రాముడు అంగదుడి రాయబారం పంపిస్తాడు. ఈ రాయబారాన్ని వాడు భారతానికి లింక్ చేశారు, అది చెప్పేది అక్కడ వాళ్ళు లింక్ చేశారంటారు. అరణ్య పర్వ శేషములో మరి ఏమైనా ఉందా, మీరు చూసారా? అరణ్య పర్వ శేషం అనేది ఆయన రాశాడు కొంత భాగం. అవును, అందులో రాముడి చరిత్ర ఉన్నది, రాశాడు. ఆ రాముని రామాయణాంతర్గతంగా అంగద రాయబారం అందులో ఉన్నది. భారతాంతర్గతంగా చెప్పుకోవాలి. కాకపోతే అవి పద్యాలు ఎక్కువ మొత్తాన్ని ఉదాహరించాడు కదా, కావచ్చు, కానీ ఇతిహాసంలో అది పరంపరగా ఇవన్నీ ఉన్నాయి అని మొత్తం లెక్క కాదండి. అది కథ రామాయణం కావచ్చు అండి, రామాయణం కావచ్చు. మీరు రామాయణ ప్రసిద్ధి కనుక రామాయణాన్ని అంటున్నారు. కథకు సంబంధించిన విషయం భారతంలో చెప్పినప్పుడు భారతమే, అది భారతంలో ఉంది, అంగద రాయబారం ఉంది. కాకపోతే ఎక్కువ పద్యాలు ఉంటే దాన్ని మెన్షన్ చేయాలి. ఏదో 2-3 పద్యాలకు ప్రత్యేకంగా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఉండొచ్చు, కొన్ని పద్యాలు ఉండొచ్చు, 2-3 పద్యాలు. భావం అక్కడ రాయబారాలు 4 రాయబారాలు జరిగినాయి భారతంలో మొత్తం. ఆ 4 రాయబారంలో ఒకటి అరణ్యపురంలోను 3 ద్వీపర్వంలో జరిగింది రాశారు. అయితే 4 రాయబారాలు జరిగినాయని రాశారు. అందులో ఒకటి అరణ్యపురంలో జరిగింది. అరణ్యపురంలో రాయబారం ప్రసక్తి ఎక్కడ వస్తుంది అసలు? ఎవడి వీడు మీరు అనేది కరెక్టే, కానీ వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే మహాభారతంలో ఎర్రన రామాయణ అంతర్గతంగా ఆయన అరణ్య పర్వశేషంలో రామాయణ అంతర్గతంగా కూడా ఒకటి చెప్పారు అని ఒక వాక్యం మెన్షన్ చేస్తే అయిపోతుంది. అసలు
వీరు మాట్లాడేది ఉద్యోగపరంలో సంజయ్ రాయబార గురించి చెప్పినప్పుడు మొత్తం 4 రాయబారాలు జరిగినాయి భారతంలో అని చెప్పారు. ఆ సందర్భంలో ఇది పొసగదు. ఈ అంగద రాయబారాలు ఉంటే అందులోకి రాదు. దట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ రామాయణం. రామాయణ కథను ఉరికే చెప్పారు, అందులో మెన్షన్ చేశాడు. త్రేతాయుగంలో జరిగింది అంతే సార్. అది రాయబారాలు ఉన్నాయి మహాభారతంలో, ఎన్ని ఉన్నాయి అందులో ఒక 4 ఉన్నాయి అందులో. రామాయణ భారతంలో 4 ఉన్నాయి. 4 ఉద్యోగపరంగా జరిగినాయి అందులో. అది కొత్త అంటే వీళ్ళు ఎలాంటి మెటీరియల్ ఇస్తున్నారా అన్నది చెప్పడం కోసం. రాసింది ఎవరది? రచయిత ఎవరో దత్తయ్య అండి. దత్తయ్య కావచ్చు. డాక్టరేట్ మీరు ఎంఏ ఇస్తున్నారా? తెలుగు ఎంఏ ఇస్తున్నారా? చేస్తాను సుబ్బు గారు. అది మన గ్రూప్ లో చెప్పారు, ఇందులో పర్మిట్ చేస్తారండి అంటే ఇప్పుడే విమర్శనాత్మక దృష్టి వచ్చేసింది. అలా కదా, అంటే అక్కడ పరీక్షణ చేస్తుంటే తప్పు ఉన్నప్పుడు తప్పు ఖండించాలనిపిస్తుంది. అందుకే వెంటనే చెప్పారు ఇది కాదండి అని చెప్పాను. చాలా చెప్పడం వరకు మన ధర్మం. కొన్ని ఉంటాయి మనం చదువుకునేటప్పుడు. జీవి సుబ్రహ్మణ్యం సార్ తోటి నాకు ఒకసారి జరిగింది వాదం. జరిగితే ఎస్వి రామారావు సార్ ఊరుకుండా పెట్టాడు. దానికి కథ ఉన్నది వేరే. ఏమంటే కందుకూరి వీరేశలింగం గారిని యువకర్త ఎట్టి పరిస్థితులు అనకూడదు అని ఆయన అనవచ్చ. కానీ మరి ఆయన అన్నిట్లో ఆద్యుడు. ఈవెన్ సాహిత్యంలో కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చాడు, దారి చూపాడు. ఎందుకు సాహిత్యంలో? ఎందుకంటే నవల కానీ నాటకానువాదాలు కానీ ఇంకా ఎన్నో ఇవన్నీ ఉన్నాయి అని అంటే ఆయన ఒప్పుకోలే అది. కానీ మొదట్లో వచ్చింది, అట్లా వాడుకో వచ్చింది. ఆయన అపర భగీరథుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది. కానీ తర్వాత ఎందుకో విమర్శకులందరూ ఆయనను తీసేశారు ఆ పోస్ట్ నుండి. సరే, అభిప్రాయం. ఎందుకంటే సాహిత్యం అనేది ఎక్కువ వరకు అది ఒక ఫ్లూయిడ్ లాంటిది సార్. నేను ఆలోచిస్తే ఒక ఆ నీరు నా ప్రమాణంలో నీరు పోసి ఎట్లా చూస్తే అది ఆ ఆకారంలో అయినట్టు, మీరు మీ సీసా ఒకటి పెద్ద తీసుకొచ్చుకొని అందులో పోస్తే అట్లా అయినట్టు అట్లా ఒదుగుతుంది. దాన్ని ఒక ప్రమాణం అంటూ పూర్తిగా ఏమి లేదు. పూర్తిగా లేదని కాదు, ఏ ప్రమాణం దానికి అంతే. మీ ప్రమాణం మీది. రామాయణ భారతాలకు సంబంధించి మాత్రం వ్యాసుడు, వాల్మీకి, భాగవతానికి వ్యాసుడు, వీళ్ళ ముగ్గురే ప్రమాణం. మన హిందువులకి ఈ మూడే ప్రమాణాలు. మిగతావన్నీ తర్వాత వచ్చినటువంటి కథలు. ఓకే, వాటిని కథలుగా తీసుకుందాం. జానపదంలో పడిన తర్వాత ఎలాగలా రకరకాలుగా మారినాయి, వాటిని ఆ విధంగా స్వీకరిస్తాం. కానీ ప్రమాణం మాత్రం వ్యాస భారతం, వాల్మీకి రామాయణం, వ్యాస భాగవతం, ఈ 3 ప్రమాణాలు. విమర్శ ప్రమాణం అంటున్నా. విమర్శ ప్రమాణంలో అభిరుచి అనేది ప్రాధాన్యం వహిస్తుంది. అదే ఆబ్జెక్టివ్ కాకుండా సబ్జెక్టివ్ లోకి వెళ్తుంది. సబ్జెక్టివ్ లోకి వెళ్ళినప్పుడు ఏమైనా జరగచ్చు. అది అట్లా ఆబ్జెక్టివ్ లో కూడా సబ్జెక్టివ్ ను కొద్దిగా మనం చూపించినాం అనుకోండి, ఎటేటో పోతుంటది. అది దానికి ఇదమిద్దాం అంటూ మనం చెప్పకూడదు. నేను ఒకటి వ్యాస వాల్మీకి అని ఒకటి రాస్తున్నాను. ఇది మీరన్నట్టుగా అరణ్య పర్వంలో ఏది మహాభారతం అరణ్య పర్వంలో రామాయణ కథ వస్తుంది. అవునండి. మార్కండేయుడు అది చాలా అధ్యాయాలతో కూడుకుంది. నేను దాని తెలుగు భావం రాస్తూ వచ్చాను. అది పూర్తిగా దాదాపు 3 సగంలో ఆగిపోయింది, అట్లానే అయిపోయింది. బహుశా దాంట్లో ఏదైనా మరి అంగదుని అది వచ్చినవచ్చు. దాంట్లో ఉందేమో కథ. అంటే ఇది నేను చెప్పినటువంటిది వ్యాసునికి, వ్యాస మహర్షి భారతం. నా దగ్గర వ్యాస భాగవతం కూడా ఉందండి. అంటే నేను అది సగం అసంపూర్తిగా అట్లా సగంలో దాన్ని నేను వేరే పొందుంది. అది అట్లానే ఉండిపోయింది, పూర్తి చేయలేకపోయి. చేద్దామని ఉంది దాన్ని, అది పెట్టి నేను చేద్దామని అట్లానే ఉండిపోయింది. అయితే అది దాంట్లో అన్నట్టుగా అది ఉంటుంది.
ఇక్కడ రాసుకున్నాను. మహాభారతం అనబోలో 274వ అధ్యాయం అని పెట్టాను నేను ఇక్కడ. ఎన్ని అధ్యాయాలు ఉందో కానీ చూడాలి. దాంట్లో వస్తుంది అంగదుని యొక్క అంటే అదంతా ఒక వ్యాసరాసిన వాల్మీకి, మనం వ్యాసరాసినటువంటి రామాయణం. అవునండి, అవును. వ్యాసుడు రాసింది మన భాగవతంలో భాగంగా వచ్చాడు, వ్యాసుడు రాసిందేగా. భారతంలో భాగంగా వచ్చింది వ్యాసుడు రాసింది. ఉన్నదండి అందులో. నేను అంటే తెలుగు భారతం తిక్కన నా ఎర్ర భారతంలో నా మొబైల్లో ఉంది. ఏమండి పోతన రాసిన దాంట్లో నవమ స్కంధంలో రామాయణం ఉన్నది, షార్ట్ సంక్షిప్తంగా. అన్నింటిలో రామాయణం అన్నింటిలో ఒకటి కాదు, మీకు ప్రతి దాదాపు పురాణాలు అన్నింటిలో రామాయణ కథ వస్తుంది. రామాయణ కథ రానటువంటి దాదాపు పురాణాలు లేవు. అన్నింటిలో దాదాపుగా ఎంతో కొంత ఏదో రకమైన విషయాన్ని ప్రాధాన్యం చేస్తూ యూనివర్సల్ పర్సన్ రాముడు అనేది ప్రపంచ వ్యాప్తంగా ఏంటంటే పురాణ లక్షణంలో సూర్య చంద్ర వంశీయుల కథ రాయాలని నియమం. అంటే భారత కథ రావాలి, రామాయణ కథలు రావాలి, ప్రతి పురాణంలోనూ ఉండాలి. మహాపురాణాలు లేకపోతే అది పురాణం కాదు. కనుక ఆ ప్రకారంగా రామాయణ కథలు అన్నీ కూడా వస్తాయి. గరుడ పురాణాలు కూడా వచ్చింది, రామాయణ కథ నిట్లలో కూడా వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉంది సార్. ఏదో భాషలో సంస్కృతం అటు ఇటు వేరు కానీ చాలా ఈవెన్ గ్రీక్ లో కూడా ఉన్నాయి. నిన్న పాకిస్తాన్లో వేసారు రామాయణం నాటకం. పాకిస్తాన్ వాళ్ళు రామాయణ కథను నాటకం చేశారు, వాళ్ళు వేశారు స్టేజ్ మీద. చాలా మంది బాగుందని మెచ్చుకున్నారు, మన ఇండియా వాళ్ళు కూడా మెచ్చుకున్నారు, చాలా బాగా వేశారు. వాళ్ళు ఒక డ్రెస్సింగ్ మాత్రం పాకిస్తాన్ వాళ్ళతో ఉంది, కానీ మిగతా అంతా బాగానే ఉంది అని చెప్తారు. మరి మనం ఏమిటి సమాస కుసుమావళిలో ప్రారంభం సంబంధించుకుని పెట్టండి. మీరు టైం కొట్టకుండా దాన్ని తీసుకొని చేయొచ్చు కదా మీరు. అంటే ఫోటో కాదు అనేది, దాని ఫోటో ద్వారా మళ్ళీ డిటిపి రావాలి, అట్లా వచ్చేది ఉంది కదా. అట్లా చేసేస్తే అంటే మళ్ళీ కష్టపడకూడదు, మొత్తం కొట్టాలంటే బోర్డు టైం తీసుకుంటుంది. మీరు బాగా కష్టపడతారు. పీడిఎఫ్ కాదు, మనకు ఈ దీంట్లోనే ఒక కెమెరాతో తీసుకుంటే మొత్తం డిటిపి లాగా వస్తుంది. మనం టైప్ కొట్టినట్టే వస్తుంది, అదే ఎడిటింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ లెన్స్ ద్వారా అంటారు, గూగుల్ లెన్స్ ద్వారా ఫోటో కొడితే మనం కాపీ పేస్ట్ చేస్తే దాన్ని మనం మరొకసారి మనం చెక్ చేసుకుంటే, ఎందుకంటే అన్నీ అది ఉన్నట్టు రాదు, కొంత మధ్య మధ్యలో తేడాలు వస్తాయి. కాకపోతే ఈ మొత్తం కొట్టిన నాకడే నయం, చేసుకొని కరెక్షన్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది అంతే. ఇక్కడ మొత్తం కొట్టాలంటే ఇప్పుడు మేడం గారు ఎన్ని రోజులు ఎన్ని మొత్తం శ్లోకం కొట్టాలంటే బోర్డు టైం తీసుకుంటుంది. అంత అవసరం ఉండదు గట్లా. సమాసాలకి గురుగారు, సమాసాలకి ఇప్పుడు ఇందులో మీరు చెప్పిన శబ్దమంజరిలో భాగం మాత్రమే కాకుండా మరేదైనా ఇప్పుడు మీరు సిద్ధాంత కౌముదికి సిద్ధాంత కౌముది ఉంది కదా, మీరు మనం ససూత్రంగా చెప్పడం వేరు, వేరే ఏదైనా ఉందా అండి రిఫరెన్స్ కోసం? లఘు సిద్ధాంత కౌములో ఉన్నాయి కదా, మనకు సిద్ధాంత కౌములో ఉన్నాయి, లఘు సిద్ధాంతం ఉన్నాయి. వీళ్ళకు ఎంఏల పరీక్షలు ఉన్నాయి, ఇప్పుడు రాశారు కదా. ఎంఏలో రాశారు వీళ్ళందరూ కూడా, విజయ్ గారు వాళ్ళు అందరూ దాంట్లో ఉంది సూత్రంతో. కాకపోతే ఆ సూత్రం ఇప్పుడు మనం మామూలుగా గణాది సంధి అంటే ఏమిటి అని ఊరికే రాసుకొని ఉదాహరణ చెప్పడం వేరు, మళ్ళీ ససూత్రంగా మనం ఎక్కువ సూత్రాలు ఇవన్నీ కదా అని చేయడం వేరు. దాంట్లో ఉంది దాంట్లో అది చెప్పుకుంటుంది కానీ దాని టైం తీసుకుంటాం ఒక్కొక్క దాని. కేవలం ఈ 40 రోజులు మొత్తం సమాసాలు ఎట్లా అంటే సమాసాన్ని విగ్రహవాక్యాలు ఎట్లా చెప్పాలి, సమాసం గుర్తించడం అంటే విగ్రహవాక్యాలు ఎట్లా చెప్పాలి అనేటువంటి మనం చిన్నగా చెప్పుకోవడం. సమాస కుసుమాలు వాళ్ళ మొదటి శ్లోకం చెప్తామండి. భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వాధనమేతి లోకే తద్విఘ్ననాథం భజామి కింతు సహస్రశస్తం ప్రణమామి నిత్యం అని
సమాస కుసుమావళిలోని మొదటి శ్లోకం ఇది. మొదటి శ్లోకం కరెక్ట్. వినాయక ప్రార్థన. ఆయన ఏమని చెప్పాడంటే భూనాయకం వా ధననాయకం వా భుజన్ భూం వా ధనమేతి లోకి. అంటే ఎవరైనా వెళ్ళి భూపతి దగ్గరికి వెళ్ళి అయ్యే నీకు భూములు ఉన్నాయి కానీ నమస్కారం పెట్టి మా అమ్మాయి పెళ్ళి ఉందని అదో ఏదో అంటే కాదు నీకు 2 ఎకరాలు ఇస్తాడు 10 ఎకరాలు ఇస్తా అంటాడు. ఆయన దగ్గర 2 ఎకరాలు భూములు ఇస్తాడు. కానీ ధననాయకుడి దగ్గరికి వెళ్ళి ధనాధిపతి దగ్గరికి వెళ్ళి నీకు ఇట్లా ఉంది అంటే సరే నీకు అది ఎంత డబ్బుగా చెప్పు అంత డబ్బు ఇస్తా అంటాడు. మరి విఘ్ననాథ దగ్గరికి వెళితే భూనాయకం వా ధననాయకం వా భుజన్ భువం వా ధనం వా భూమిగా ధనంగా ఏది లోకి తత్ విఘ్ననాథన భజామి. కానీ అనుకోరు నేను విఘ్ననాథ దగ్గర మాత్రం పోతలేను అన్నాడు. ఇక్కడ ఆయన దగ్గర విఘ్నాలు ఉన్నాయి, తీసి కాసేపు ఇంకో 10 విఘ్నాలు ఇస్తా అంటాడేమో, కాకపోతే ఆయన దగ్గర దూరం చేసి నమస్కారం చేస్తున్నా అన్నాడు. తద్ విఘ్ననాథం నభజామి కింటు సహస్రశస్తం సహస్రశ అంటే వేలకొచ్చారు సహస్రశస్తం ప్రణమామి నిత్యం. సహస్రశస్తం ప్రణమామి నిత్యం అని అంటాడు. సహస్రశస్తం అంటే ఏమిటి? దూరంగానే సహస్రశ తం వేలకొలది. సహస్రశ అంటే వేలకొలది. షహ తం అతన్ని ప్రణమామి షస్ అనే ప్రత్యయం దేనికైనా చెప్పుకోవచ్చు. బహుశః అనేకశః బహుశః నుంచి దానికి మనం దేనికైనా అక్కడ నుండి అనే పదం తీసుకున్నప్పుడు గృహశ అట్లా ఏదైనా పట్టించుకోవచ్చు. సహస్రశ అంటే వేల కొలది నమస్కారాలు. అతన్ని తం ప్రణమామి అతన్ని నమస్కారం చేస్తుంది. సరే మరి ఆపేద్దాం. ఒక శ్లోకం పెట్టమంటారు. శ్లోకం ఒక శ్లోకం మీకు అక్కడ సమాసాలు కూడా ఉంటాయి ఇక్కడ కింద ఉదాహరణ వాటిని పెట్టండి. ఇక్కడ తాత్పర్యాలు ప్రధానం కాదు కానీ తాత్పర్యం చెప్పుకుందాం వేరే విషయం. తాత్పర్యాలు శ్లోకాలకు ప్రధానం కాదు. ఆ శ్లోకము ఒక ఉదాహరణ అనమాట. సమాసాలకు ఉదాహరణగా ఉంటాయి. ముందు శ్లోకం చిన్న ఉదాహరణ ఉంటాయి. అయితే మనకు ప్రారంభంలో వాటి గురించి అయినటువంటి విగ్రహవాక్యాలు ఏమిటి, సమాసాలు ఎన్ని రకాలు ఏం కదా అని దాంట్లోనే ఉంటే మనం చెప్పుకుంటూ ఈ వారం 10 రోజులు అయిపోతుంది. నెక్స్ట్ తర్వాత ఇంకా మొత్తం నెక్స్ట్ 4 ఇప్పుడు రాను అయిపోయిన తర్వాత మళ్ళీ 29 దాని తర్వాత మళ్ళీ 1 2 3 4 5 6 నుంచి మనం చెప్పుకోవచ్చు. 4 5 6 7 8 దాని తర్వాత మళ్ళీ ఒక 30 రోజులు నేను సెలవు తీసుకుంటున్నాను. 11 నుంచి నేను చార్ధాం పెడుతున్నాను. 12 రోజులు 11 అంటే 24 వస్తాను. 23 నుంచి ఒక 30 దాకా ఈ అవధానం ఉన్నది. మాలో ఒక 3-4 అవధానం వెనకాలి. అవును కదా. మీరు ఎప్పుడు 20 ఎన్నడూ వస్తారు? 23 ఎడతాం సార్. సరే తిరిగి రావటం అనేది ఏ 30 అదే ఇప్పుడు నేను ఉంటాను కదా. మేము కూడా పోతాం. నేను కూడా అదే సరిపోతుంది. మాకు కూడా ఆగస్టులో పరీక్షలు ఉంటాయి. ఏది ఏ పరీక్ష? తెలుగు కట్టారు సార్, చూసుకోకుండా. సంస్కృతి కట్టారా? తెలుగు కట్టారు, సంస్కృతి. మీ అడ్రస్ నాకు పెడితే నేను మా నాన్నగారి పుస్తకాలు పంపిస్తాను. ధ్వని మను చరిత్రం అని సాహిత్యం ధ్వన్యాలోకాన్ని ఒక విధానాన్ని పరిచయం చేసేటువంటి ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. పెద్ద పరిశోధన గ్రంథం. చాలా పాత పుస్తకం కానీ మీలాంటి వాళ్ళకి అవసరం. అంటే MA లేదా సాహిత్య పరులకు అవసరం ఉన్నటువంటి పుస్తకం. ఎవరు చూస్తే వాడికిస్తే కొట్లాద కట్టుకుంటారు. సాహిత్య పరులు మనకు మీ అందరికీ కూడా మీరు అడ్రస్ పెట్టండి. పోయేట్రీ రాశారు కదా సార్, పోయేట్రీ శ్లోకాలు అది ఒక బుక్ రాశారు కదా. పోయేట్రీ ఉన్నాయా సార్? సంస్కృత శ్లోకాలు ఒకటి, కవితా విపంచి అని ఒకటి. అవి చాలా స్టాండర్డ్ శ్లోకాలు.
నేను కొద్ది రోజుల దాకా దాన్ని ముట్టుకోలేదు, నా ముందు కాదు. ఆ తర్వాత సరే మెల్లగా తీసుకుని వాటికి కావాల్సిన కొన్నిటికి వ్యాఖ్యానం రాసిన తర్వాత చేశాను. అంటే ముందు నేను భయపడ్డాను, చూద్దామంటే మా నాన్నగారు చూద్దామంటే నాకు భయం, అంత స్టాండర్డ్ నాకు లేదు అని భావంతో అనుకునేవాడిని కాదు. కానీ తర్వాత లోపలికి వెళ్ళాను. మా నాన్నగారు రాసిన ధర్మపురి లక్ష్మీనరసింహ సుప్రభాతానికి మా నాన్న అన్నాడు, ఇంకా తాత్పర్యం ఏమన్నాడు, ఆయన అన్నాడు కదా అని మొదలుపెట్టాను. మొత్తం సరే తాత్పర్యం వచ్చింది, ఓకే. నాకు భయపడ్డాను తాత్పర్యం వస్తుంది, ఎందుకంటే ఆయనది శ్లేషతో కూడుకున్నటువంటి కవిత్వం, బాగా ఆ పదాలు వాడుకొని కలుపుతుందని ఇన్నేళ్ల సంస్కృత అనుభవంతో మొత్తానికి ఆయన శ్లోకాల్ని నేను అర్థం చేసుకునే స్థితికి వచ్చాను అనిపించింది. కొంచెం నాకు నేనే భుజం తట్టుకున్నా, పర్వాలేదు. అయితే ఈ ధ్వని మన చరిత్ర కూడా మీకు పంపిస్తాను. అందరూ కూడా చదవదగేటువంటి పుస్తకాలే. దీంట్లో శ్రీదేవి గారికి ఇచ్చాను, కొండ వారికి ఇచ్చాను, రాజయ్య గారికి ఇచ్చాను. మళ్ళీ అవసరం రాజయ్య గారు కూడా, రాజయ్య గారు అక్కడ పుస్తకం రెడీగా ఉంది, మీకు పెట్టాను. లేదా ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటారండి, లేదా మీరు పుస్తకం పంపిస్తాను. దగ్గర ఉందా? ఇచ్చారు సార్ ఇచ్చారు, మీ నాన్నగారు నాకు ఇచ్చారు. అదే ఆదాయ దగ్గర ఇచ్చారు. ఇప్పుడు 83 40 దగ్గర పుస్తకం కాకుండా వారు మీరు కూడా గురుగారు శబ్దమంజరి పుస్తకం ఒకటి పెట్టరా, అది వాట్సాప్ లో శబ్దమంజరి ఎలా ఉంటుందో రాజయ్య గారు పెడతారు పీడిఎఫ్. గూగుల్లో ఉన్నదో చూడాలి. పీడిఎఫ్ ఉంది. నేను ఇప్పుడు నా దగ్గర పీడిఎఫ్ ఉంది బుక్ అట్లా. సరే, అందరికీ శుభరాత్రి, ధన్యవాదాలు. పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమైషా బ్రాహ్మణే వస్తు శుభరాత్రి. శైలజ గారు ధన్యవాదాలు. ఏం చేస్తున్నానండి.